అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఎనకట మన తాతలు ముత్తాతలు 100 సంవత్సరాలు బతికేది. ఇప్పుడు 60 ఏళ్లు రాగానే దవాఖాన్ల పడి దగ్గుతున్నారు అని అంటారు. మరి అప్పటి తిండి ఎట్లుండేది? ఇప్పుడు దొరుకుతుంది గసంటి తిండి. అప్పుడు ఏది తిన్నా గట్టి తిండే అని అనేది మా అవ్వ కూడా. కానీ ఇప్పుడు ఏది తిన్నా ఉత్త బాయిలర్ కోల లెక్కనే అవుతున్నాం, బాధలు పడుతున్నాం. మళ్ళా అసొంటి పంటలు ఆ రోజులు వస్తే ఎంత మంచిగుండో అని అనుకుంటున్నారు కదా. అన్ని జాగాలేమో గాని ఆంధ్రాల ఒక ఊళ్ళో మాత్రం ఎనకటి సాగు పద్ధతులే చేస్తారు. సీఎం బాబు సార్ కూడా అలా సేద్యం చూసి ఇంటామకు ఫోన్ చేసిండు. ఇప్పుడు వ్యవసాయం అంటే పంట గట్టిగా వచ్చేటందుకు, చీడపీడలు పట్టకుండా ఉండేటందుకు మందులు మాకులు గట్టిగా చల్లుతున్నారు. కానీ పల్నాడు జిల్లా లింగం గుంగట్ల ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు ఈ రైతు నాగభూషం. బాబు సార్ కు బొకే కూడా నేచురల్ ఉండాలని ఆకులు బంతిపూలు ఇచ్చి ఇక షేన్లకు తీసుకొని పోయిండు. ప్రకృతి వ్యవసాయం చేయాలి, మంచి ఆహారం నేను తింటూ ఒక 10 మంది సొసైటీకి ఇవ్వాలి అనే ఒక సంకల్పంతో ఈ ఎద్దుగానికి లోటు పెట్టాం సార్. ప్రకృతి వ్యవసాయం పెట్టాం. ప్రకృతి వ్యవసాయం మందులు లేకుండా ఆహారం, కూరగాయలు, ఆకుకూరలు. ఈ శనగుళ్ళు అండి మనకు ఆయిల్ తీయడానికి కావాల్సిన మంచి గుళ్ళు అంటే ఎక్కువగా మనకు ఆయిల్ వచ్చే విధంగా. అయితే ఎప్పుడో వెనకట ఎద్దులతో తయారు చేసే గానుగ నూనెను చూసి బాబు సారు ఫుల్ ఖుషయిండు. ఈ కాలంలో కూడా గింత మంచిగా నూనెను తీస్తున్నారా అని అడిగిండు. 3 బ్యాచ్లు చేస్తాం. ఈ బ్యాచ్ ఒక బ్యాచ్కి 12 కిలోలు ఈ కొబ్బరి పడింది. 6 కేజీల ఆయిల్ వచ్చింది. 6 కేజీల ఆయిల్ కేజీ 800 రూపాయలు అమ్ముతుంది. మనం కేజీ 800 రూపాయలు. ఎంత అమ్మగలుగుతాం? రోజుకి మనకు 30 లీటర్ ఆయిల్ వస్తుంది. ఇందులో నుంచి 30 లీటర్ ఆయిల్ మనకి యావరేజ్ లీటర్కి ఒక 120 రూపాయలు మనకు ఇన్కమ్ ఉంటుంది. అంటే రోజుకి 4000 రూపాయలు ఇన్కమ్ ఉంటుంది మనకి. ఇట్లా శనక్కాయ కూడా వచ్చే ఆయిల్ మనకి కేవలం ఈ ఫ్రెష్ ఈ క్రషింగ్ మీద వచ్చేస్తుంది. ఇదంతా కూడా అంతా కూడా పూర్తిగా పోషక విలువలు కలిగి ఉంటాయి. ఈ చెక్క కూడా మనకి మేలుగా ఉంటుంది సార్. ఇక అటెన్క వంకాయలు, సోరకాయలు, బొప్పాయిలు చూసి తోటలకు నడుచుకుంటా వేండ్రు. ఇక అక్కడ బొప్పాయి పండు చూసిన తర్వాత సార్కు టేస్ట్ ఏ బుద్ధ అయింది. ఇక ఎమ్మటే ఘోషిస్తే కమ్మంగా తిన్నాడు. ఎన్ని కుటుంబాలకు ఇది ఉపయోగపడుతుంది? ఇక్కడ వచ్చారు మొత్తం 2, 3, 5 కుటుంబాలు ఉన్నారండి. 5 కుటుంబాలు అంటే మనం 11 మంది ఉంటారు ఇక్కడ. 11 మందిలో 5 కుటుంబాలు ఉన్నాయి. అటెన్క ఇత్తనాలు చల్లి ఆవులను చూసి నూనె బాటిల కాడికి పోయినాక ఇక మేడం గుర్తుకొచ్చినట్టున్నది. ఎంబటే ఫోన్ చేసిండు మన ఇంట్లోకి ఏం కావాలనని. ఏ ఆయిల్ కావాలి నీకు? తెల్ల నువ్వుల నూనె ఉంది, నల్ల నువ్వుల నూనె ఉంది, వేరుశనగ నూనె ఉంది, కొబ్బరి నూనె ఉంది. 4 మంచి 4 తీసుకురండి. 4 తీసుకోరమంటావా? 4 ఓకే. 4 నువ్వు వాడతానంటే తీసుకొస్తావు. చాలా డిమాండ్ ఉంది ఇక్కడ. నేను వాడతాను. బికాస్ కోకోనట్ ఆయిల్ తర్వాత నువ్వుల నూనె అవన్నీ మంచివి కదండి. ఈ 3 ఓకే. వేరుశనగ వాడతామా? వేరుశనగ కూడా వాడతాం. ఓకే. ఎంత ఇది? ఎంతది బిల్లు చూడమ్మా. 800 రూపాయలు కొబ్బరి నూనె. నల్ల నువ్వులు 800 రూపాయలు సార్. నల్ల నువ్వులు 800, వేరుశనగ 500. బిల్లు 500 బిల్లు ఏమన్నా? ఏంటి బిల్లు వేస్తే సార్ కష్టపడినందుకు డబ్బులు ఇవ్వండి. అది కాదు, ఎంత అవుతుందో టేస్ట్ చేస్తుంది. వాళ్ళకి ఎంత మిగులుతుందో అడగండి. అది ఇంపార్టెంట్. అదే చూస్తున్నాం. వాడు బిల్లు వేసారంటే అక్కడ మిగిలేదే వేస్తారు. అట్లా కాదు, అమ్మిన తర్వాత వాళ్ళ కష్టానికి ప్రాఫిట్ లాభం ఎంత వస్తుందో కనుక్కోండి. అదే దాన్ని బట్టే 3000 రూపాయలు. అంత 500, 600 మీరు బేరాలు అన్నట్టు. 3000 అండి. ఇంకొక 3000 ఓకేనా? గుడ్. ఇంకొక కొంత డబ్బుల్ని 10,000 వాళ్ళకి ఇక్కడ పనిచేసేవాళ్ళు. షేనంతా తిరిగి చూసి కూరగాయలు, నూనె ఇంటికి కొనుక్కొని పోయిండు. కాలాలు మారుతున్నాయి, కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. కాబట్టి ఇట్లా ప్రకృతి సిద్ధంగా పండిన పంటలు తింటే ఎసొంటి బీమార్లు రావని చెప్పిండు బాబు సారు. దీన్ని రాష్ట్రం అంతా కూడా చేయగలిగితే ప్రపంచానికి మంచి చేద్దాం. మీ సేవలు ఉపయోగించుకుంటాం. రైతులు కూడా మేము తీసుకొచ్చేసి మోటివేట్ చేస్తాం. రైతులు సలహాలు ప్రయోగశాల చేద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ.
లీడర్ల పుట్టినరోజులంటే కార్యకర్తల సంబరం చిన్నగా ఉంటుందా చెప్పుండ్రి, వాళ్ళకది పెద్ద పండుగ లెక్క. ఇక ఊకుంటారా, ఊరంతా ఫ్లెక్సీలు ఫోటోలు పెట్టి కింద వాళ్ళ బొమ్మలు పెట్టుకొని బొంబాడి చేస్తారు. అన్నదానాలు పండ్లు ఫలాల దానాలు చేసి టీవీలకు పేపర్లకు ఫోజులు ఇస్తారు. మా ఫోటోలు వేసుకొని అనని అటెన్క ఆ లీడర్ కళ్ళల్లో పడితే క్యాడర్ నశివే మారుతుంది. కానీ ఇది వరకు ఈ లోకం మీద ఏ లీడర్ పుట్టినరోజు నాడు చేయని పనిని గీ మంత్రి చేసిండు. సీఎంల పుట్టినరోజు అంటే ఆ రోజు రాష్ట్రంలో పండుగే పండుగ అవుతుంది. అయితే అందరూ అన్నదానాలు దవాఖాన్ల పండ్లు ఫలాల దానాలు నెత్రు దానాలు చేసి ఫుల్ ప్రచారం చేసుకుంటారు. అయితే తమిళనాడు సీఎం విజయ్ బర్త్డే అని ఏకంగా తుత్తికూడి సర్కార్ దవాఖాన్ల చిన్నపిల్లలకు బంగారుంగురాలు దొడిగిండు మంత్రి శ్రీనాథ్. సీఎం విజయ్ పుట్టినరోజు నాడు మేనమామ కానుకలని చిన్నపిల్లల చేతికి ఉంగరాలు తొడిగిండ్రు. ఇక మన కాడ చేతుల 2 అరటి పండ్లు పెట్టి ధూమ్ధాం చేస్తారు. బంగారం రేటు బగ్గున మండుతున్న యాళ్ళ ఇంత మంచి కార్యం చేసిన మంత్రి గారిని మెచ్చుకుంటున్నారు. మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పుట్టినరోజు కూడా గిట్ల చేస్తే ఎంత మంచిగుంటదో కదా. సర్కార్ పథకాలు వస్తలేవని సర్కార్ కొలువులొస్తలేవని రోడ్లెక్కి కొట్లాడినోళ్ళని చూస్తూనే ఉంటాం. సర్కార్ బడికే పోదాం సర్కార్ బల్లే చదువుకుందాం అని అనేటోళ్ళని చూస్తామా? ఇయాల రేపట్ల మారుమూల గూడాలకు కూడా పొద్దుగాలనే ప్రైవేట్ బస్సులు వస్తాయి. అగో అది ప్రైవేట్ చదువులకు మనోళ్ళు ఇచ్చే విలువ. ఇలా దెబ్బకు ఎంతో కొట్లాడి తెచ్చుకున్న గవర్నమెంట్ బళ్ళు మూతపడే రోజులు వచ్చినాయి. అట్లా కావద్దు, మన ఊరి దాటి పిల్లలు పక్కూర్లకు పోవద్దని ఏం చేసిర్రు చూడురి. సర్కార్ కొలువుకు పోటీ పడేటోళ్ళు ఉన్నారు గాని సర్కార్ బడికి వస్తామని పోటీ పడేటోళ్ళు లేరు. అందరూ ప్రైవేట్ బల్ల బాట పట్టేటోళ్లే. ఒక్క ఊరికి సర్కార్ బడి దవాఖాన్లు రావాలంటే కొన్నేళ్లు పోరాడాలి. అంతెందుకు, ఇప్పటికీ సర్కార్ బళ్ళు దవాఖాన్లు లేని ఊర్లు మన దేశంలో ఎన్నో. అట్లాంటిది ఉన్న బడిని లెక్క చేయకుండా 10 ఏండ్ల సంధి పడావు పెట్టుకున్నారు. ప్రైవేట్ బల్ల మోజుల పడి ఉన్న బడిని బంద్ పెట్టిర్రు. 10 ఏండ్లుగా మూతబడ్డ బడి 7 విద్యార్థులతోటి కలకలలాడుతోటి సంతోషంలో మునిగిన్రు ఊరోళ్ళు. ఉన్నూరు బడిని బంద్ పెట్టి పక్కూరు ప్రైవేట్ బలకు వాకులాడద్దని ఊరి పెద్దలు టీచర్లు సర్పంచ్ అంతా ఏకమై ఊరి బల్లనే పిల్లల్ని చదివిపియాలే, మన కండ్ల ముంగట్నే ఉన్న వసతి ఇడిచిపెట్టి బస్సులెక్కించి పైసలు పెట్టి పక్కూరికి పంపించే అవసరం ఏముంది అని ఊరోళ్ళను ఒప్పించి తల్లిదండ్రుల్ని మెప్పించి మూతబడ్డ స్కూల్ ని తెరిపించిండ్రు. ఖమ్మం జిల్లా గంగదేవిపాడు జనం తీసుకున్న నిర్ణయాన్ని చుట్టుపక్కన ఊర్లు కూడా ఆలోచన చేసి చిన్యాతాండ చిన్న బడిని కూడా కుల్ల చేసిర్రు. వాళ్ళని చూసి పెనుబల్లి బీసీ కాలనీలో ఉన్న బడి కూడా తెరిచిండ్రు. ఇట్లా బడి బాట పెట్టి ఇంటింటికి తిరిగి పంతులు చేసిన కృషికి ఫలితం మంచిగానే కనిపిస్తున్నది. ముందు ముందు సర్కార్ బళ్లకు ఇంకింత మంచి రోజులు వస్తాయని అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ఓష్ని ఉన్నట్టుండి ఊర్లో పిల్ల లేకుండా వేయిన్రు, సడి లేదు సప్పులు లేదు, వాకిలు పడావే ఉన్నాయి. పోని పెళ్లికో పేరెంటానికో పోతే ఒక వాడ కట్టే చిన్న పోవాలే. ఊరంతా మూగవైంది, ఎటు పోవచ్చు? ఆ కెమెరా పట్టుకొని పోదాం పాండ్రన్న దోలాడుకుంటా. అమ్మా ఇక్కడున్నారు, ఊరంతా ఖాళీ చేసిండ్రు, ఎక్కడికి వెళ్ళిపోయినరు ఏంది సంగతి అని అనుకున్నాం. ఇండ్లు ఇడుపులు ఇడిచిపెట్టి ఇట్లా చెట్ల కింద ఏం చేస్తుండ్రు, ఏంది కథ అసలు? మా గ్రామంలో గత కొన్ని రోజుల నుండి ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. అలాగే అనారోగ్య పాలవుతున్నారు. మేము పురోహితులను అడిగాము. వంటలకి పోతే కీడుపోతుందని చెప్పారు. ఈరోజు ఉదయం 7 గంటల వరకే చేనులోకి వచ్చి వంట వార్పు కార్యక్రమాలు నిర్వహించాము. మా గ్రామంలో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, వర్షాలు సంభవంగా కురవాలని అడవిలోకి ఈరోజు వచ్చాము. అదే ఆ సంగతి. ఊర్లో ఏం మంచి అయితలేదు, గ్రామానికి మంచి జరుగుతలేదు. 2 నెలల్లో 15 మంది చచ్చిపోయినరు. మీదంగా వానదేవుడు కూడా పగబట్టినట్టే చేస్తున్నాడు. ఇత్తనాలు పెట్టుకొని చేతి నిండా పనులతోని తీరిక లేకుండా ఉండే మా ఊరుకు పనులు లేవు, అంత పాడుగొట్లన్నట్టే ఉన్నది. అంతా ఎట్లనో కొడతాంది. ఊరికేదో కీడు పట్టినట్టే అనిపిస్తున్నదని పెద్ద మనిషిని అడిగితే ఊరిడిచిపెట్టి ఓన్రి ఓనాడు కీడు తొలగిపోతుంది అని చెప్పిండ్రట.
చేస్తున్నారట. అందుకే పెద్దపల్లి జిల్లా గంగారాం ఊరోళ్ళు మొత్తం పొద్దు ఒడవక ముందే బావుల కడికి చేరిండ్రు. ఇట్లా వేస్తే ఊరిని పట్టి పీడిస్తున్న గాలి ధూళి ఏమన్నుంటే అది కూడా వెళ్ళిపోతుందని నమ్మకం అన్నట్టు. ఇక ఊరోళ్ళంతా తలా ఓ షెట్టు చేసుకుని కోడినో మేకనో కథం చేసి పొయ్యిరాలు పెట్టి వండుకొని తిని మళ్ళా పొద్దు ఊకంగా ఇండ్లకి ఏర్తారట. అంత మంచిగానే ఉన్నది, ఎవరి నమ్మకం ఆలదు గాని ఊర్లో ఎవరు లేని చూసి దొంగలు పడగల చూసుకొని మరి. ఆళ్లకు గీ పీడలు గీడలు పనిచేయాయి, మంది సొమ్ములకు వాళ్లే పెద్ద పీడలు పైలం మరి. ఇయాల రేపట్ల జర్ర పచ్చగుంటే ఓరుస్తూనే లేరు, జర మంచిగా బతికితే కండ్లల్లా నిప్పులు పోసుకుంటారు. ఇక అట్లా వడద్దనంటే మన జాగ్రత్తలు మనం ఉండాలి, ఏదైనా విరుగుడు చేసుకోవాలి. గీ రైతు కూడా జబర్దస్త్ తిరుగుడు ఉపాయం చేసి పంటను కాపాడుకుంటున్నాడు. పోలా అద్దిరి పోలా ఇది చూసినోళ్ళందరూ వాటే ఐడియా సర్జీ అని అనుకుంటూ పోతున్నారట. పంటను వండించుడే కాదు, కాపాడుకునుడు కూడా ఈ రోజుల్లో సవాలే. కోతులు, పక్షులు, చీడపీడలు, ఓర్వలేని కన్లు. అగో అట్లాంటి సూపులు తన టమాటా పంట మీద వడకుండా మలుపుకునేందుకు ఈ ఉపాయం చేసిర్రు అన్నమయ్య జిల్లాల రైతన్నలు. హీరోయిన్ల ఫోటోలు పెట్టి కాపాడుకుంటున్నారు. ఇక ఇట్లాంటి కటౌట్లు పెట్టినాక జనం పంటనెందుకు చూస్తారు, ఆ ఇచ్చంత్రాన్నే చూస్తారు. ఇప్పుడు దిష్టి దాకే అవకాశమే లేదు కదా. జనం వీక్నెస్ మీద కొట్టిండు పట్టు రైతన్న. మామూలుగా పంట పొలాలకు దిష్టి తగలకుండా బొమ్మలు చేసి పెట్టేది, ఇప్పుడు ట్రెండ్ మారింది. అవి పెడితే ఎవ్వరు పట్టించుకుంటలేరు, మా పంటనే చూస్తున్నారని అనుకున్నారో ఏమో గాని సినిమా టాకీస్ గట్ట ప్రమోషన్స్ కు పెట్టినట్టు హీరోయిన్ల కటౌట్లు వాడుకుంటున్నారు. సరేగాని గీ ముచ్చట తెలిస్తే ఆ హీరోయిన్లు రెమ్యునరేషన్ అడగగల పైలం మరి. ఈ రోజుల్లో మామూలుగా అడిగి హక్కులు సాధించుకున్నానంటే అయ్యే ముచ్చట్నేనా? ఏం సాధించాలన్నా పోరగాన్లు బో బంధు పెట్టి అవ్వాయని బెదిరించినట్టు ఏదో ఓ స్పెషాలిటీ వేస్తే తప్ప పనులు కావు. ముఖ్యంగా పాలిటిక్స్ లో ఎంత వెరైటీ కనబరిస్తే అంత జల్దిన పనులయ్యే ఛాన్స్ ఉంటది. ఇగో ఇలా బాధ ఏందో చెప్తుండ్రు, ఇందా మాగుండ్రి. ఈ కథ బాగుంది. ముంగల ఖాళీ కుర్చీలున్నాయి, ముచ్చటెవలికి చెప్తురు వీళ్ళు అనేగా మీ డౌట్ అనుమానం. వాళ్ళు చెప్పేది ఖాళీ కుర్చీలకే. ఒక కుర్చీమో చైర్పర్సన్, ఇంకో కుర్చీ కమిషనరు. పేర్లు రాసిరు కదా, అవిటికి వాళ్ళు వినతులు చెప్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ కార్యాలయం ముంగల ఎంఐఎం కౌన్సిలర్లు మాకు పనులు చేస్తలేరు, మా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని ఈ వెరైటీ నిరసన చేపట్టిరు. మా మాట పట్టించుకుంటలేరు, మా పనులు చేస్తలేరు, మా వార్డులల్లో ఏ అభివృద్ధి జరుగుతలేదని ఇట్లా నిరసన చేసిండ్రు అన్నట్టు. మా గోసలు ఎంత చెప్పినా విననప్పుడు ఇట్లా కుర్చీలకు చెప్పినా వాళ్ళకి చెప్పినా ఒకటేగా అని అనుకున్నారు కావచ్చు. ఇట్లా ప్లాన్ చేసిరు. వానల కోసం కండ్లు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నారు కదా జనాలు. ఇక సూర్యుని టార్చర్ తట్టుకోలేకపోతున్నాం, ఒక్కసారన్నా వచ్చిపోవమ్మ వానమ్మ అనుకుంటా పాటలు వాడుతున్నారు కొందరు. ఇక ఇప్పటిదాకా చూపెట్టిన కోపం చాలు, ఇప్పటికే నెల కాలం పోయింది, ఇకనైనా మమ్మల్ని కరుణించవయ్యా వానదేవా అని కోటొక్క మొక్కులు పెడుతున్నారు రైతన్నలు. అయినా వానదేవుడు కనికరిస్తలేడని కళ్యాణాల కార్యాన్ని ముంగటేసుకున్నారు ఊళ్ళల జనాలు. మనుషుల పెళ్లిలకు ఇప్పుడు ముహూర్తాలు లేవు గాని కప్పల పెళ్లిలకు మాత్రం మాదండి ముహూర్తాలు పెడుతున్నారులా. ఇక ఊరు వాడ పిల్ల పెద్ద ముసలి ముతక అందరు కదిలిండ్రు కప్పల లగ్గానికి. ఇప్పుడు ఏం నడుస్తుందయ్యా అని అంటే కప్పల పెళ్లి కార్యాలు ఘనంగా నడుస్తున్నాయి అన్నట్టే ఉన్నది ఊర్ల పొంటి వాతావరణం. కరీంనగర్ జిల్లా హిమ్మత్ నగర్ ఊరోళ్ళు గిల్లంతా బాజా భజంత్రీల నడుమ కప్పల పెళ్లిని ఘనంగా జరిపించిండ్రు. వాడవాడల తిరుక్కుంటా ఊరేగింపు కార్యాన్ని చేసిర్రు. వానలు గురిపియాలని గ్రామదేవతలందరికీ ప్రత్యేక పూజలు చేసిర్రు. అలకబూనిన వానదేవుని కిందికి దిగిరమ్మని బతిమిలాడుతున్నారు. అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దుబ్బగూడల కూడా ఇదే నడుస్తున్నది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గుడిమిట్టపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి గుళ్ళే శివలింగానికి జలాభిషేకం చేసిరు మహిళలు. ఇక వెనకటికెంచొస్తున్న ఆచార సంప్రదాయాలన్నీ పాటించుకుంటా వానల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. వానదేవుని ప్రసన్నం చేసుకునేందుకు ఎన్ని తీర్ల ప్రయత్నాలు చేయాలనో అంతకన్నా ఎక్కువనే చేస్తున్నారు పాపం జనాలైతే. ఇక మరి వానదేవుడు ఎప్పుడు కరుణిస్తాడో చూడాలి. 70 ఏండ్ల స్వతంత్ర దేశంలా ఇప్పటికీ కూడుకు గూడుకు నోసుకోనోళ్ళు ఉన్నారు. భారతదేశం భాగ్యసీమ అని చెప్పుకుంటున్నాం గానీ మరి భాగ్యసీమల అభాగ్యులు ఎట్లుంటారు అనేదే ప్రశ్న. సొంతింటి కళ అనేది కళ లెక్కనే మిగిలిపోయే కుటుంబాలు చాన్నే ఉన్నాయి. ఇంకా కూడా తరతరాలు కష్టపడ్డా రెక్కలు ముక్కలు చేసుకున్న సొంత గూడు కట్టుకోలేనోళ్ళు కోకొల్లలు. గీ ముచ్చట ఎందుకు వచ్చిందనంటే
ఇగో వీళ్ళ జీవితంలో సొంతింట్లుంటాం అని అన్న మాటను ఊహలకు కూడా రాకుండా బతుకుతున్న వీళ్లకు ముఖ్యమంత్రి సార్ ఆదేశాలతోటి రాత్రికి రాత్రే సొంతింటి కల నెరవేరింది. వీళ్ళది ఖమ్మం జిల్లా. ఈ బుజ్జి పేరు దేవి ప్రసన్న. సరస్వతీదేవి కటాక్షం దండి ఉన్నది గాని లక్ష్మీదేవి సూపే పురాగలేదు. ఇక మొన్నటి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలల్లా 434 మార్కులతోని అద్దరగొట్టింది. రెడ్ రిబ్బన్ క్విజ్ లా ఫస్ట్ వచ్చింది. హైదరాబాద్ లా గవర్నర్ చేతుల మీదంగా 50,000 కూడా అందుకుంది. అదే స్టేజ్ మీద ఉన్న ముఖ్యమంత్రి సారు బుజ్జిని మందలిస్తే తెలిసింది తండ్రి లేడు, తల్లి రెక్కలు ముక్కలు చేసుకుని 2 బిడ్డల్ని చదివిస్తుంది, ఉండేతందుకు ఇల్లు కూడా లేదని చెప్పుడుతోటి సార్కు ఏమనిపించిందో అదే స్టేజ్ మీద ఉన్న మంత్రి తుమ్మల సార్కు జిల్లా కలెక్టర్ కు మీరేం చేస్తారో తెలియదు గాని అర్జెంట్ గా ఈ బుజ్జోళ్లకు ఇల్లు ఇయ్యాలి అని ఆర్డర్ వేసిండు. అంతే నగరంలో ఉన్న వైఎస్ కాలనీలా డబుల్ బెడ్రూమ్ ఇచ్చి వాళ్ళ కలను సాకారం చేసిర్రు. ముఖ్యమంత్రి సార్ చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. అట్లనే ఇండ్లు లేనోళ్ల కలలు జల్దిన నెరవేర్చాలని కోరుతున్నారు. నీట్ గా జరగాల్సిన నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ తోని ఆగమాగమైంది కదా. అయితే పరీక్ష పేపర్లను పైసలకు అమ్ముకొని లక్షల మంది జీవితాలని తలకిందులు చేసిండ్రు కొందరు బద్మాషిగాన్లు. ఇక దీంతో దేశమంతా అల్లకల్లోలమైంది. ఇక విద్యామంత్రి రాజీనామా చేయాలనని ధర్నాకు దిగినే విద్యార్థి సంఘాలన్నీ. అయితే ఇక పరీక్షను మళ్ళా నీట్ గా పెడతామని రీ ఎగ్జామ్ పెట్టిండ్రు కదా సర్కారోళ్ళు. ఇక ఆ పరీక్ష కోసం తిప్పలబడ్డ విద్యార్థుల బాధలు చూస్తే కన్లెమ్మటి నీళ్లు వస్తున్నాయి. ఉల్లా నిమిషం ఆలస్యం విద్యార్థుల పాలిట శాపంగానే మారిందుల్లా. ఎంతో తిప్పలబడి ఎగ్జామ్ సెంటర్ల కాడికొచ్చినా నిమిషం లేట్ అయ్యేసరికి నీటి పరీక్ష రాయలేకపోయినరు కొందరు విద్యార్థులు. ఇక ఎగ్జామ్ సెంటర్ల కాడైన పరిస్థితులు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. కన్న బిడ్డల కోసం సిబ్బంది కాళ్ళు కూడా పట్టుకున్నారు తల్లిదండ్రులు. అయినా కనికరించలేదెవలు. జగిత్యాల జిల్లాలుండే ఈ బుజ్జికి 3 నిమిషాలు ఆలస్యమయ్యేసరికి సెక్యూరిటీల కాళ్ళ మీద పడ్డది. మేడ్చల్ జిల్లా కీసరల సెంటర్ కొచ్చిన ఈ బుజ్జికి గూగుల్ మ్యాప్ తప్పు చూపెట్టంగా ఆలస్యమైందట. ఇక వాళ్ళ నాయన బిడ్డను లోపలికి పంపమని పోలీసులను బగ్గనే బతిమలాడిండు. అటు పల్నాడు ఒంగోలుల సుతం కొందరు విద్యార్థులకు గట్లనే జరిగింది. దండాలు పెట్టినా కాళ్ళు మొక్కినా దండగా అయింది. అటు మధ్యప్రదేశ్ లా తన బిడ్డను పరీక్ష సెంటర్లకు పంపివని కింద పడి ఏడ్చిండు ఇంకో కన్న తండ్రి. ఫాదర్స్ డే నాడు బిడ్డల భవిష్యత్తు కోసం సిబ్బంది కాళ్ళ వేళ పడ్డరు పాపం. हमने वहाँ भाई साहब करो आप भी करो नहीं हो पाएगा करो भाई करना पड़ेगा नहीं भाई ऐसे नहीं होता कि नहीं हो पाएगा ये बोल हो जाएगा यार हम 15 मिनट भाई साहब हो गए तुम तक जावे मिलागी यार. ఇక కొందరు విద్యార్థులు సెంటర్లు తెలవక దోవులాడుతుంటే పోలీసులు దగ్గరుండి అలా వెహికల్స్ మీద తీసుకుపోయి మానవత్వం చూపెట్టుకున్నారు. కానీ మొత్తానికి ఒక్క పరీక్ష కోసం 2 సార్లు దేశంలో ఉన్న విద్యార్థులంతా బగ్గనే తిప్పలబడ్డరులా. ఇవుల్లా ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.